నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రాయ్ 117వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత క్రైస్తవ నాయకులు నీలం శామ్యూల్ మోజోస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ గొప్ప స్వతంత్ర సమరయోధులు, భారతదేశ ఉప ప్రధానిగా చేశారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, మహోన్నతమైన వ్యక్తి, అణగారి జాతుల్లో మరి దళితుల్లో మరి అస్పృశ్యుల్లో ఒక మహోన్నతమైన వ్యక్తి, ఈ జాతి ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకళ్ళు బాబు జగజ్జీవన్ రావు గారు. చెప్తున్నాను, చీరాల్లో దళితులు ఒకే ఒక జాతి, దళిత క్రైస్తవులు అధికంగా ఉన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఫైట్ చేశాడు. సామాజిక న్యాయం కావాలంటే ఈ రోజున్న ప్రముఖమైన పార్టీలన్నీ కూడా చీరాల సీటుని దళితులకి, దళిత క్రైస్తవులకి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలి. ఆ విధంగా పాటించకపోతే ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, మన జరిగే నష్టాలని ప్రతి వ్యక్తికి, ప్రతి వాళ్ళకి చెప్పి వాళ్ళని అవేర్నెస్ చేసి మనం కూడా సామాజికంగా ముందుకెళ్ళడానికి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రాయ్ 118వ జయంతి సందర్భంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి మాజీ సైనికులు, రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూదే రాజారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహానీయుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రాయ్ అని, వారు దేశ ఉప ప్రధానిగా చేసిన సేవలు ఎనలేనివని తెలియజేశారు. భారతదేశం గర్వించదగినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి, స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన వారు కొంతమంది ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆ రోజు నడుచుకుంటూ, అంబేద్కర్ గారి సమకాలీకుడుగా ఉంటూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి బాబు జగజ్జీవన్ రావు గారిని చెప్పుకోవడం మనందరూ తెలిసిన విషయమే. దళిత జాతి జనోద్ధరకుడు, భారత తొలి ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ 117వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త యాజలి సల్మాన్ జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో అమర్తలూరు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 50 మంది డప్పు కళాకారులకు శనివారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మండల కేంద్రం అమర్తలూరులోని పెన్షనర్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో సమాజ స్థాపనకి కృషి చేసిన సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ జయంతి జరుపుకోవడం ఆనందదాయకమని ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव. ఈ రోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మరి అమర్తూరు గ్రామానికి చెందిన యాదవ్ సాల్మన్ గారని తెలుగుదేశం కార్యకర్త, మరి పార్టీకి వెన్నెముకగా ఉండేవాడు. వారి జ్ఞాపకార్థం అమర్తూరు మండలంలోని డప్పు కళాకారులందరికీ సుమారుగా 50 మందికి నూతన వస్త్రాలు ఇవ్వాలని తలపుతో మన మిత్ర బృందం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరి వాస్తవంగా సాల్మన్ పార్టీకి గట్టివాడు. అట్లాగే బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధాని చేశారు. మరి దళితులకి అనేక మందికి రైల్వేలో ఉద్యోగాలు రావడానికి కానీ ఎక్కువ కాలం
మరి కేంద్ర మంత్రిగా చేసి ప్రదానం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా బాగుండాలనే ఉద్దేశంలో మరి ఈ చిన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లాగే మా సాల్మన్ కూడా అట్లాగే వాళ్ళ పిల్లల్ని మరి మనోహర్ని వాళ్ళని కూడా బాగా చదివించి ఆయన కూడా చక్కటి కాకపోతే దురదృష్టం అంతా సుఖంగా ఉండే టైంలో మరణించడం దురదృష్టం. మరి వారిని తలుచుకుంటూ మరి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. నేటితో మరి మేము చేసే సేవా కార్యక్రమాలు గత 17 సంవత్సరాల నుంచి 35,000 మందికి చేయించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో విద్యార్థులకు 5,000 మందికి పరీక్షా సామాను, అట్లాగే పుస్తకాలు, పెన్నులు అట్లాంటివి ఒక 6,000 మందికి, మరి అల్పాహారం కింద ఒక 2,000 మందికి హాస్టల్స్లో మరి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాం. ఇంకా మరి వాళ్ళకి అవసరమైన మరి కళ్ళజోళ్ళు కానీ ఇంకా వేసరొచ్చిన అటువంటి కాంపిటీషన్స్ మరి అన్ని కూడా సుమారుగా 15,000 మందికి వారికి సహాయం చేయడం జరిగింది. అట్లాగే 10,000 మందికి బట్టలు ఇవ్వడం జరిగింది. మరి 17 సంవత్సరాల్లో కరోనా టైంలో 5,000 మందికి నూతన వస్త్రాలు ఇచ్చాం. విద్యార్థులకే మరి అంగన్వాడీ, హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకే సుమారుగా 4,000 ఇచ్చాం. మరి అవి కాకుండా మరి ఇంకా మేము అనేక సేవా కార్యక్రమాల ద్వారా మరి అన్ని గ్రామాల్లో కంటి పరీక్షలు పెట్టి మరి శుక్లాలు కానీ కళ్ళజోళ్ళు కానీ 6,000 మందికి ఇచ్చాం. ఈ కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు హెల్త్కి సంబంధించి మరి హాస్పిటల్లో మరి ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేసాం. సుమారుగా 35,000 మందికి ఈ 17 సంవత్సరాల్లో చేయడానికి మరి ముఖ్యంగా సహకరించిన దాతలకి, మా కుటుంబ సభ్యులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మరి మనం అందరూ సహకారం, ఇది అందరూ దాతలు ఇచ్చారు, మా కుటుంబం కూడా సహకరించింది. ఈ ఇంతమందికి సహాయం ఇతర కార్యక్రమాలు మరి వినోద కార్యక్రమాలు కూడా చేశాం. మరి ఆటల పోటీలు కానీ మరి పాటల పోటీలు అటువంటివి కూడా మరి చేయడం జరిగింది. మొత్తం 35,000 అయింది ఈ సంవత్సరంతో, ఈ రోజుతో. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేక చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ సందర్భంగా బాబు జగజీవనరావు గారికి మరొకసారి మరి నివాళులు అర్పిస్తూ మనం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ అడుగురాడు ఆ కల్పూడి మనూరాడు కూడా రండి అయ్యా రండి మనూరాడు అందరూ తీసుకుంటాము. భారత మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రాయ్ 118వ జయంతి సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది. ముందుగా బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి సిపిఎం నాయకులు జి దానియేల్ పూలమాల వేసి నివాళులు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలు బి నాగరాజు, కె అశ్వినీదం, కె ఆశీర్వాదం, టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు భారత ఉప ప్రధానిగా, స్వాతంత్ర సమరయోధుడిగా బడుగు బలహీన వర్గాలకి అనేక కార్యక్రమాలు నిర్వహించిన దాంట్లో భారతదేశంలో ఒక గణనీయమైనటువంటి పాత్ర వహించినటువంటి మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు, లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇట్లాంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సామాజిక సమస్యల మీద కానీ వెనకబడినటువంటి వర్గాల వాళ్ళు ముందుకు రావాలనే దాని మీద చేసినటువంటి సేవలు ఏవైతే ఇవి చిరస్మరణమైనటువంటివి. బాబు జగజ్జీవన్ రావు భారత ఉప ప్రధానిగా ఉండటంతో పాటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కీలకమైనటువంటి బాధ్యత తీసుకున్న పరిస్థితి. అట్లానే వ్యవసాయకంగా మార్పులు తీసుకొచ్చిన దాంట్లో హరిత విప్లవం వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా ఒక కీలకమైన పాత్ర తీసుకున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావుని ఈ దేశంలో స్వతంత్ర సమరయోధులు గుర్తించడంతో పాటు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం బాబు జగజ్జీవన్ రావు తీసుకొచ్చిన మార్పులు వీటన్నిటి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయానికి ఏ రోజు ఏ పండుగైనా చివరికి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి రోజున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తాళాలు వేసే సందర్భాలు లేవు. అటువంటిది ఈ రోజు అనేకన్నా గత రాత్రి నుండి మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళాలు వేసి ఉండడం గమనార్హం. మున్సిపల్ ప్రథమ పౌరుడు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జయసేన్ బాబు, పలువురు కౌన్సిలర్లు భారతదేశ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ 117వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేట్ బయట కుర్చీలో పెట్టి పూలమాల
పూలమాలలు వేసి నివాళులర్పించే దౌర్భాగ్యం దాపురించింది. ఈ చర్య చట్ట విరుద్ధమైనదని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్, వైస్ చైర్మన్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ముందుగా భారత ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున భారత ఉప ప్రధానిగా అనేక కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి దళిత జాతిరత్నం, గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 110వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున చీరాల పురపాలక సంఘంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు ప్రజల సమక్షంలో ఆ మహనీయుని పురపాలక సంఘ భవనం ముందు గేటుకు తాళాలు వేస్తే ఎండలో పెట్టి ఈ రోజున జన్మదిన కార్యక్రమం చేస్తున్నాం. ఇది చాలా విచారించదగ్గ దినం. పురపాలక సంఘ కమిషనరు తాను ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ, ప్రజల్ని అవహేళన చేస్తూ, భారత ప్రభుత్వం ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అధికారికంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలు చేయమని చెప్పి సెలవు ప్రకటిస్తే, ఈ యొక్క చీరాల పురపాలక సంఘ కమిషనరు రాత్రి 12 గంటలకు ప్రజాభవనమైనటువంటి పురపాలక సంఘ భవనం దర్వాజాకు, అలాగే మరి రోజు రాకపోకలు చేసేటువంటి ప్రధానమైన ద్వారానికి, అట్లాగే ప్రజలు భవనానికి ముందున్న ద్వారానికి ఇనప సంఖ్యలు వేసి తాళం వేసి ఆయన జేబులో పెట్టుకొని అధికారికంగా చేసిన ప్రోగ్రాం గురించి నిన్న ప్రజలకు కానీ, పురపాలక సంఘ పరిపాలకులకు కానీ, చైర్పర్సన్స్, కౌన్సిల్స్ కానీ ఎటువంటి సర్క్యులర్ జారీ చేయకుండా అర్ధరాత్రి 12 గంటలకు తాళాలు వేసుకొని ఆయన జేబులో పెట్టుకున్నాడు. కాబట్టి దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇతను పరిపాలిస్తూ ఈరోజు చాలా పెద్ద తప్పిదం చేశాడు. కాబట్టి దీనిని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, గవర్నర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, మా పురపాలక సంఘ శాఖ, రాష్ట్రపతి గారికి కూడా ఈ యొక్క వాస్తవాన్ని, బాబు జగజ్జీవన్ రావు గారికి చేసినటువంటి కార్యక్రమానికి చేసిన అవమానాన్ని కంప్లైంట్ ఇచ్చి, బాపట్ల జిల్లా చీరల్లో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ 118వ జయంతి కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొని బాబు జగజ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ప్రతి సంవత్సరం లాగే ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని జరుపుకోవడం యావత్ దేశం అంతా కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా 118 సంవత్సరాల క్రితం వారు బీహార్ రాష్ట్రంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి త్యాగం, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వారు చేసినటువంటి త్యాగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు.
మీరు ముఖ్యంగా కార్మిక మంత్రిగాను, రక్షణ మంత్రిగాను, వ్యవసాయ మంత్రిగాను అతి పిన్న వయసులోనే నెహ్రూ గారి మంత్రివర్గంలో మీరు మంత్రిగా పనిచేశారు. మీరు రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి యుద్ధం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈయన మనం ఇంతగా గొప్పగా ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఆనాడు అస్పృశ్యత అంటరానితనం మీద కూడా ఈయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈయన చదువుకునే రోజుల్లోనే వివక్షత అనేది కనపడింది. దాని మీద ఆయన యుద్ధం చేశాడు. అలాగే భారతదేశం మొత్తం మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అనేక విషయాల్లో ఈయన పోరాటం చేసి దళితుల కోసం, బీసీల కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇవాళ ప్రజలు మర్చిపోవడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా ఈయన బిఆర్ అంబేద్కర్ గారి బాటలో నడిచినటువంటి వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుడిగా కూడా వీరికి ఒక అవగాహన ఉంది. సో మొట్టమొదటి రోజుల్లో వీళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం. ఈనాడు ప్రధానంగా మన బలహీన వర్గాలు, బడుగుల దగ్గర మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవడానికి కారణం ఏంటంటే వారు చేసిన త్యాగాలే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు చాలా మంది పుడతారు, కానీ గిడతారు, కానీ సుఖం లేదు. కొంతమంది జీవితాలే ఇలాగా గుర్తుండిపోయేటట్టుగా ఉంటాయి. దీనికి కారణం వాడు త్యాగం చేసినటువంటి పరిస్థితులు. ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు కష్టపడ్డారు. ఈనాడు మన వర్గాలన్నిటికీ కూడా స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నాం అంటే వారి త్యాగ ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు వారి కార్యాలయం నందు బాబు జగజ్జనరాయ్ 118వ జయంతి వేడుకలు రైల్వే బోర్డు సభ్యులు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవుల వెంకటేశ్వర్లు, దయారావు, భీమలీల కృష్ణ, చార్లెస్, సుబ్రహ్మణ్యం, నర్రా కొండలు, గవని కొండలు, నక్కా ప్రకాష్, కర్నేటి కొండలు, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రోద్యమ నాయకులు, భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రి, బాల్యం నుండి కూడా వివక్షను ఎదుర్కొని ఆ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం తన జీవితకాలం అంతా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు. మరి భారతదేశం మొత్తం బాబూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగజ్జీవన్ రామ్ గారు, మరి ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే బీహార్లోని చంపారణ్ నుండి శాసన మండలికి ఎన్నికై ఆనాటి నుంచి ఆయన మరణించే వరకు అంటే 1988 వరకు కూడా ఆయన పార్లమెంటరీగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఈ దేశంలో వ్యవసాయ, కార్మిక, రక్షణ, రైల్వే, పౌర సరఫరాల, తంతి తపాల వంటి ఎన్నో మంత్రివర్గాల్లో శాఖల్లో నిర్వహించి ఆయన దేశం కరువులో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం దిశగా నడిపించి మరి ఎంతో గొప్ప కృషి చేశారు. అలానే రక్షణ శాఖ మంత్రిగా ఆయన పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేశారు. రక్షణ రంగాన్ని పటిష్టపరిచి భారతదేశ శౌర్య పరాక్రమాలు ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహనీయుడు మరి ఆయన పందాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఆయన మార్గాలకు అనుసరణీయంగా ఈ రోజున దళిత బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరి రాజకీయంగా, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరి వారి వర్గాలకు ఒక సమున్నతమైన పాత్రను కల్పిస్తున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమున్నత కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. అలానే ఈ రోజున బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా మరి బాపట్ల పార్లమెంట్లో ఉన్న సమస్యల్ని ఆయన వివరిస్తూ ఈరోజు పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్గా కూడా బాపట్లకు పనిచేయడం మరి ఎంతో గర్వకారణం. అలాంటి నాయకుడి సైన్యంలో మేము ఉంటూ ఈ రోజున బాపట్ల ఎంపీ కార్యాలయం నుంచి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ బాబూజీ.
జోహార్. ఐడిపిఎస్ స్కూల్లో బాబు జగజ్జీవన్ జయంతి మరియు శ్రీరామనవమి వేడుకలు ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ వేడుకలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఆలోచనాపరమైన ఉపన్యాసాలు, భక్తిపూరిత కార్యక్రమాలతో మిళితమై భారతదేశ చరిత్రలో కీలకమైన ఈ మహానుభావులకు గౌరవం తెలపడానికి స్కూల్ సముదాయాన్ని ఒకే చోట చేర్చాయి. సాంస్కృతిక కార్యక్రమంలో 8వ తరగతి ఫ్లేమింగ్ విద్యార్థులు డ్యాన్స్ మరియు కిండర్ గార్డెన్ పిల్లల ప్రదర్శన ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. 8వ తరగతి విద్యార్థులు శ్రీరాముని దివ్య కథను ప్రతినిధించే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. చిన్నారులు ముద్దుగా సాగిన స్టెప్పులు వారి అమాయకత్వంతో కూడిన ఉల్లాసంత వేడుకలు మరింత ఆనందాన్ని జతచేశాయి. ఇంకోలలో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసును జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కేసుకు సంబంధించి తెలంగాణకు చెందిన ముద్దాయి మహమ్మద్ షరీఫ్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి దోచుకున్న 55 లక్షల నగదు మరియు బంగారు ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి శనివారం మీడియాతో మాట్లాడుతూ షరీఫ్ పై తెలంగాణలో ఇప్పటికే 14 నేర కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. అతడు అనేక సార్లు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి అని, వరుసగా రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న నేరాలు చేసే ముఠాకు చెందినవాడని చెప్పారు. మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది. మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది. దాంట్లో సుమారుగా ఒక 55 lakh క్యాష్, 23 తోలాస్ గోల్డ్, తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది. వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము. డిఎస్పీ చిరాల, డిఎస్పీ సిసిఎస్ గారు ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్కి దిగాయి అండ్ చివరికి మేము ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు మొహమ్మద్ షరీఫ్, ఏజ్ 34 years. ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ హెస్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా. ఆల్మోస్ట్ 14 కేసెస్ ఉన్నాయి. దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు. ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయ్యి ఇక్కడ రేకి చేసుకొని ఆ క్రైమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సీసీటీవీ కూడా చూశారు. దాంట్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి. సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ 24 hours. ఇది అంతా చేయడం జరిగింది. దాంట్లో డబ్బు కూడా మొత్తం 55 lakhs ఆల్మోస్ట్ రికవర్ అయింది. తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది. సో ఇది కూడా ప్రజలకి కూడా మన తరఫు నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై టీమ్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద, డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద. ఇంకా ఏమైనా ఉంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్. పబ్లిక్ కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు హాలిడే సీజన్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలా మంది ఇప్పుడు పిల్గ్రిమేజ్ కి వెళ్తారు, కొంతమంది హాలిడేస్ కి వెళ్తారు, బయటికి వెళ్తారు. అలాంటి మీరు వెళ్ళినప్పుడు మా కన్సర్న్ స్టేషన్ కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రానికి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లోక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అట్లా బీట్స్ పెడతాము. టెంపరీ సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్ లో కూడా కొంతమంది బయట పడుకుంటారు. ఒక రూఫ్ మీద, అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నైట్ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా చూసాము. కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్ లో పెరుగుతాయి. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన తరఫు నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా జరిగితే విల్ బి ఏబుల్ టు డిటెక్ట్.
ఇంకోటి రమణ బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు చల్లా రామయ్య విలేకరులతో మాట్లాడుతూ బీసీ నేత నర్రావుల వెంకట్రావు మీద కక్షపూరితంగా ఆయన జీవనాధారమైన బైక్ స్టాండ్ను షెడ్ను కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులను అడ్డుపెట్టుకుని బాపట్లలోని కొంతమంది టీడీపీ నాయకులు క్రేన్ల ద్వారా అక్రమంగా కూల్చివేస్తున్న క్రమంలో అక్కడికి వైసీపీ నాయకులు రావడం జరిగిందని బీసీ నేత నర్రావుల వెంకట్రావుకు ఏ నోటీసు ఇవ్వకుండా బైక్ స్టాండ్ను షెడ్ను ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగితే దానికి ఏ సమాధానం చెప్పకుండా పోలీసు వాళ్ళు టీడీపీ నాయకులు కలిసి నర్రావుల వెంకట్రావును మరియు వైసీపీ నాయకులు నెడుతూ వారిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించడం జరిగిందని తెలియజేశారు. సూపరింటెండెంట్ గారు మీరు లెటర్ ఇవ్వండి. ఈ బండ్లు మొత్తం కూడా వెహికల్స్ మొత్తం ఇప్పటికే ఉన్న బండ్లు డ్యామేజ్ అయ్యండి. వాళ్ళ బండ్లు డ్యామేజ్ అని ఇప్పుడు కృష్ణాకి ట్రైన్ వస్తుంది, 2:30కి ట్రైన్ వస్తుంది కృష్ణ. ఆ టైం ప్రజలు వస్తారు, ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్తారు. ఏ వెహికల్ ఎవరికి ఇవ్వాలో తెలియదు. మీరు దొంగలకి ఇస్తారు, మంచి వాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఏస్తారో తెలియదు. మీరు లెటర్ ఇవ్వండి. మా ఎండ్రావుని మీకు ఖాళీ చేసి ఇక్కడ వెళ్ళిపోతాం. లెటర్ మాది బాధ్యత, ప్రజలకు మేమే అప్పచెబుతామని మీరు కౌన్సిలర్ గారు ఒక లెటర్ ఇవ్వండి, వెళ్ళిపోతాం. సూపరింటెండెంట్ గారు కోర్టు నుంచి మీ గారు పూర్తి చేయమని అటలే లేదు. ఒక లెటర్ చూపిస్తున్నా, మీరు అయినా సీఏ గారు అయినా మీరు ఏం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కూల్చి వేస్తామేంటి, ఇంత అన్యాయం చేస్తామేంటి, ఆమెలు దాడులు చేస్తామేంటి, ఇంత అన్యాయం ఏంటి సార్? ఒక పార్టీకి ప్రభుత్వం నిలబడండి. ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి. మాజీ సీఎం జగన్ అన్న అధికారంలో ఇలాంటి ఏం జరగల. చెప్పండి కోటించారు సూపరింటెండెంట్ గారు చూడండి. సూపరింటెండెంట్ గారు లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర గారు చుమతి చేస్తున్నారా? కోర్టుకి గౌరవిస్తారు, మీరు చట్టానికి గౌరవిస్తారా లేదా మీరు చెప్పండి. రామయ్య ఓటించే ఆర్డర్ ఉంటే చెప్పండి. ఓటించే పోలీస్ వాళ్ళకి ఏమైనా ఓటించే ఆర్డర్ నోటీస్ ఇచ్చారు. నాకు కోర్టు ఏమి మీరు చెప్పండి అంతే. ఉన్నట్టు యాజిటీగా మాట్లాడుకుందాం. మనందరం మీరు ఒక ఆఫీసర్ గా మాట్లాడండి. నాకు నోటీస్ ఏమని ఇచ్చారో మీరు? లేదు హైకోర్టు నాకు ఏమి ఇచ్చింది, అది ఖాళీ చేయమని నాకు ఇచ్చిందా? అది ఒక్కటి నాకు చెప్పండి అంతే. టికెట్ చేయమని ఎప్పుడు ఇచ్చింది? 18వ తారీఖు ఏమి ఇచ్చిందో చూసుకోండి ఒకసారి. 18వ తారీఖు ఏమి ఇచ్చిందో ఓటించావు కూర్చోవచ్చని ఓటించానా? అలాగే సార్ మీకు ఓటించావునా? మీరు కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు నాకేమన్నా నా మీద అధికారం మీరు నాకేమన్నా ఇస్తారా? అసలు ఇవన్నీ ఎక్కడన్నా ఉన్నా నాకు ఇది ఒక్కటి చెప్పండి. లేదు నేనేమన్నా పెండింగ్ ఉన్నానా? లేదు నాకు అయిపోతే ఏమన్నా నువ్వు 12 రోజులు మిమ్మల్ని అందరూ మోసం చేస్తున్నారు. ఆలోచించండి. మీరు ఒక ఎంప్లాయీగా ఒక ఆఫీసర్ గా నా మీద ఆఫీసర్ నేను మీ దగ్గర వర్క్ అన్నా
కానీ ఈ అన్యాయం ఇది కరెక్ట్ కాదు. అలాగే సార్ మీకే అవసరం సార్ మీ కోటి నుంచి ఆర్డర్ వచ్చిందా? మీకేం సాగి కోటి నుంచి ఆర్డర్ వచ్చిందా? ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఇచ్చారా? అలాగే ఆర్డర్ ఇచ్చారా? అసలు కోటి నుంచి ఆర్డర్ ఇచ్చారా? అలా కాదు కోటి నుంచి ఆర్డర్ ఇచ్చారా? అలాగే సూపరింటెండెంట్ గారు కోర్టు నుంచి అయినా కూర్చోమని చెప్పి మీకు ఆర్డర్ వచ్చిందా? కోర్టు నుంచి రాలేదు. కోర్టు నుంచి మీకు ఆర్డర్ వచ్చిందా? కోర్టు ఏమి ఇచ్చింది నాకు అది ఒకటి చెప్పండి మీరు చాలు. సార్ మిమ్మల్ని నన్ను పదాలకు లాగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే మీరు నాకు టైం చెప్పండి, నేను ఖాళీ చేస్తాను. ఇది మట్టి కరెక్ట్ కాదు. మీరు నాకు టైం చెప్పండి, నేను ఖాళీ చేస్తా అంతే. ఏం లేదు కోర్టు నుంచి ఆర్డర్ లేదు, ఏం లేదు. సూపరింటెండెంట్ గారు కోర్టు నుంచి ఆర్డర్ లేదు, మీకేం లేదు. ఏంటి ఎన్ని ఆయన చెప్పుకో వెళ్ళిపోతారు దెబ్బ పడిందా? రాలేదు. టౌన్ సీఏ గారికి పోటించామన్నా ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పి టౌన్ సీఏ గారికి ఆర్డర్ ఏమీ లేదు. ఇదేంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డు పెట్టుకుని ఈ రోజు కూర్చివేస్తాం ఏంటి? బతుకుదా చేసుకుంటాం ఏంటి? సుమారు 10 ఏళ్ల నుంచి ఇక్కడ అద్దె కట్టుకుంటున్నాడు ఆయన. ఇదే బతుకుదేంటిది? ఈ విధానం కరెక్టేనా? ఏంటి ఈ ప్రభుత్వానికి ఇది కట్టబాటనేది? టౌన్ సీఏ గారిని అర్థం చేసుకోవాలి కదా. మీరు అధికారిగా నేనేం చేశాను చెప్పండి. నేను తప్పు చేశాను. మీరు నాకు సాధ్యం వెళ్ళిపోతాను. 24 hours వెళ్ళిపోతాను. మీరు చెబితే న్యాయమని మీరు చెప్పండి, వెళ్ళిపోతాను. ఇప్పటికైనా సరే నేను అది సూపరింటెండెంట్ గారు సీఏ గారు మీకైనా కోర్టు నుంచి కూర్చోమని ఆర్డర్ వచ్చిందా? అసలు సూపరింటెండెంట్ గారు ఇప్పుడు చెప్పినా కూడా మీరు కోర్టించేమన్నా కోర్టించేమన్నా మీకు ఆర్డర్ వచ్చి కాగితం టౌన్ సీఏ గారికి సార్ ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకు తీసేస్తున్నారు? కోర్టించే కూర్చోమని ఆర్డర్ ఉందా? ఇన్ని మెటీరియల్ ఉన్నాయి, ఇన్ని మెటీరియల్ ఎన్ని కట్టలయ్యి ఇప్పటికి 2 బళ్ళు సూపరింటెండెంట్ గా మీరేనా? రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన బాపట్ల వాసి తాండ్ర సాంబశివరావును బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు దంపతులకు ఘన సన్మానం సత్కార సభ ఏర్పాటు చేసి బాపట్ల ప్రాంతం నుండి పోటీ చేసి రాష్ట్రంలోని మెజార్టీ మాజీ సైనిక సంక్షేమ సంఘాల ప్రతినిధుల మనస్సులను గెలిచి మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా మంచి మెజార్టీతో గెలుపొందడం అభినందనీయమని నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ జిల్లా సెక్రటరీ షేక్ సుల్తాన్ మెహబూబ్ మరియు మహమ్మద్ గౌస్, జిల్లా గౌరవ అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్ మరియు చెరుకుపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ తలశీల సుబ్బారావులు కొనియాడారు. అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా, దిమ్మ తిరిగే విధంగా ఏకతాటి మీదకు తీసుకురావటం మేమందరం సక్సెస్ అయ్యామని చెప్పి తెలియజేస్తున్నాను. 130 సంఘాలు కూడా ఏకతాటి మీదకు రావటం, మరి అది కూడా నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వు సెక్రటరీ అని చెప్పుకున్న పరిస్థితి లేదు. ప్రత్యక్షంగా ఎన్నికలు ఎవరైనా దమ్ము కలిగిన మాజీ సైనికుడు ఎవరైనా నేనేదో చేశాను, నేనేదో చేయగలిగాను, లేదా నేనే గొప్ప అనుకున్న ఎవరైనా సరే పోటీ చేయొచ్చు అని చెప్పి నినాదంతో ఓపెన్గా పిలుపునివ్వటం జరిగింది.
ఎవరైతే రాలేదో ఈ 130 సంఘాలు కాకుండా మిగతా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే మేము నాయకులమి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి అని చెప్పుకునే వాళ్ళకి కూడా మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఈ వన్ స్టేట్ వన్ అసోసియేషన్లో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు మీ బలాన్ని నిరూపించుకోండి. మీరు స్టేట్ ప్రెసిడెంట్ గానా లేదా సెక్రటరీ గానా ట్రెజరర్ గానా మీరు దేనికైనా చాయిస్ మీ ఇష్టం, మీరు పోటీ చేయొచ్చు. ఇక్కడ బాహాటంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక జరిగిద్ది అని చెప్పి తెలియజేయటం. ఇక్కడికి వస్తే మరి వారి ఆధిపత్యాలు వారు ఏదైతే ఉన్నాయో అవి పోతాయి అని చెప్పి కొంతమంది రాని పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటి అసోసియేషన్ ఏర్పడటం, అందులో మన బాపట్ల జిల్లా తరఫున నేను స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేయటం. మరి ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తే సహజంగా చాలా చోట్ల పైకి ఎదుగుతుంటే కిందకి లాగుతూ ఉంటారు పట్టుకొని, ఒక కాలు తెగుతుంటే రెండో కాలు పట్టుకొని కిందకి లాగే పరిస్థితి. కానీ నేను గర్వంగా చెప్తాను, నా బాపట్ల అసోసియేషన్ కానీ నా బాపట్ల జిల్లా అసోసియేషన్ కానీ నాకు ఇచ్చిన మద్దతు మాత్రం నేను ఎప్పటికీ మరవలేను. వారి సహకారంతో సహాయ సహకారాలతో ఎవరు అడిగినా సరే గిట్టని వాళ్ళు ఎంతో మంది వీళ్ళకి ఫోన్లు చేశారు, వీళ్ళకి ఫోన్లు చేశారు. అందరిది ఒకటే మాట, ఎస్ ఆయన మా నాయకుడు తాండ్ర సాంబశివరావు, మేము ఒప్పుకుంటున్నాం, నీకేమనంటే నీ పని నువ్వు చూసుకో, ఆయన మంచి వ్యక్తి, మేము సహకరిస్తామని చెప్పి వీళ్ళు అందరూ తెలియజేసి నా వెన్ను తట్టి బాపట్ల ప్రాంతం నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం మళ్ళా మనకు వచ్చిద్దో రాదో, మీరు గట్టిగా నిలబడండి సార్, మేమందరం మీతో ఉంటామని చెప్పి వీళ్ళందరూ కూడా మన బాపట్ల జిల్లా వాళ్ళు ముఖ్యంగా, తర్వాత పల్నాడు గుంటూరు జిల్లా వాళ్ళు కూడా పొన్నూరు కానీ తెనాలి కానీ వీళ్ళందరూ ఏకతాటి మీద చెప్పిన ఒకటే మాట, మన ప్రాంతవాసి ఈ అవకాశం మళ్ళీ రాదు, మీకు అందరికి మేము సపోర్ట్ అని చెప్పి తెలియజేసినట్టు మన ప్రాంత వాళ్ళందరికీ కూడా నేను, అదేవిధంగా మనకు ఓట్లేసి గెలిపించిన మాజీ సైనికులకు కూడా బయట జిల్లాల వాళ్ళకి కూడా ఈ వేదిక సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ అది క్యాంపెయిన్ కానీ ప్రచార విషయంలో కానీ లేదా ఎన్నికల రోజు కానీ మరి ఎన్నికల రిజల్ట్స్ రోజు కానీ లేదా నామినేషన్ రోజు కానీ మన బాపట్ల అసోసియేషన్ వాళ్ళు మన జిల్లా అసోసియేషన్ వాళ్ళు స్పందించిన తీరు వర్ణనాతీతం. చాలా నాకైతే చెప్పలేను, అంత సంతోషం, ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. మన వాళ్ళు ఇంత సపోర్టు నాకు ఇస్తున్నారంటే నేను ఇంకా ఒక రకంగా ఇంకా వీళ్ళకి ఇంకేం చేయగలను, వీళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలుగుతానా లేదా. ఇంత మద్దతు ఇచ్చి నాకు రాష్ట్ర ప్రెసిడెంట్గా మరి అవ్వటంలో గెలవటంలో ప్రముఖ పాత్ర మీ అందరిది. చాలామంది అంటే ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళు చెప్పడం కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మన చిన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు, అసలు ప్రచారం మామూలుగా దడబుట్టించాడు. మామూలుగా అతను పెట్టినటువంటి పోస్టులు కానీ అతను ఇచ్చినటువంటి కామెంట్స్ కానీ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. అదేవిధంగా నిన్న ప్రచారంలో కూడా చూశారు, ఒక చిన్న కుర్రాడైనా కానీ అతను వ్యాపారం ఉంది, అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని, చిన్న ఉదాహరణ చెప్తున్నా, అంటే పెద్దలు చాలా మంది ఉన్నారు మాకు, అంటే ఒక చిన్న కుర్రాడిని ఉదాహరణ తీసుకుంటున్నాను. అంటే వాళ్ళ స్ఫూర్తి నిజంగా చాలా చెప్పుకోదగినది. మీ అందరి మేలు. మరి అంత పెద్ద వయసులో కూడా శేషగిరిరావు గారు మరి వారు పాపం రాలేకపోయినా కానీ లేదు, ఇక్కడ వారి ఉద్దేశం ఒకటే, వాళ్ళు వేసిన మొక్క ఇది. దుర్గారావు గారు కానీ శేషగిరిరావు గారు కానీ ఈ అసోసియేషన్ని స్థాపించింది వాళ్ళు. ఆ మొక్కలో నేను ఉండి ఇక్కడ నుంచి వృక్షంలాగా రాష్ట్ర స్థాయికి వెళ్ళాడని చెప్పి సంతోషంతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరైపోయి అన్నం కూడా మానేసి వాళ్ళు నుంచొని ఆయన ఆ వయసులో దుర్గారావు గారు కానీ ఈయన కానీ చేయటం చాలా చాలా సంతోషం సార్, మీ మేలు మరోలేను. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అంటే ఆయన ప్రముఖ పాత్ర. రాలేని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సార్, ఇంకా కొంతమంది మంచంలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటా కూడా, అయ్యా ఏమైంది ఎలక్షన్ ఎంతవరకు వచ్చింది, మనం గెలుస్తున్నామా లేదా, వాళ్ళకున్నంత పట్టుదల, మీ అందరి పట్టుదలతో నేను ఇంకా గట్టిగా నిలబడగలిగాను. గట్టిగా నేను కడపలో వాయిస్ వినిపించిన, వైజాగ్ వెళ్ళినా, విజయనగరం వెళ్ళిన, శ్రీకాకుళంలో వెళ్ళినా, నేను మైక్ పట్టుకునే ముందు లేదా ఎవరితోనే మాట్లాడే ముందు ఖచ్చితంగా నాకు మా యూనియన్ మన వారు అందరూ గుర్తొస్తారు సార్. వీళ్ళందరి అభిమానాన్ని, వీళ్ళందరి సహకారాన్ని గుర్తు పెట్టుకునే అదేవిధంగా హుందాగానే ప్రవర్తించాం.
హుందాగానే ఉంటాం. రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఎక్కడా కూడా తలవంపులు తీసుకురాను. ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తాను. ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి వన్నె తెచ్చే విధంగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున నా ఆహ్వానాన్ని మన్నించి రావటమే కాకుండా అది జిల్లా తరపున కానీ మరి బాపట్ల తరపున కానీ మహిళలు కానీ సన్మానాలు చేయటం చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా చాలా లేట్ అయింది. దయచేసి విందు ఆరగిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. స్వతంత్ర సిద్ధించి 7.5 దశాబ్దాలు దాటినప్పటికీ నాయి బ్రాహ్మణుల ఓట్లు వేసే యంత్రాంగాలుగా మిగిలిపోయారని, గత ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీని నెరవేర్చకుండా నిరాశకి గురిచేశారని, కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు శాసన మండలంలో అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు. వినకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు గతంలో జరిగాయని, హత్యలు, అత్యాచార యత్నాలు అధికమవుతున్న దృష్ట్యా నాయి బ్రాహ్మణులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. పత్రికా విలేకరులకు నమస్కారం. తాటికొండ నరసింహారావు, నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. నాయి బ్రాహ్మణులకు రాజకీయ రంగంలో అనేక పార్టీలు వస్తున్నప్పటికీ కూడా ప్రాతినిధ్యం కరువైంది. గత ప్రభుత్వంలో కూడా నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు గతంలో. అవన్నీ కూడా నీటి మూటలయ్యాయి. ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకి చట్టసభలో సముచిత స్థానం ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణులకి ఈరోజు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదంటే, అసెంబ్లీ మెట్లు కూడా చూడలేదు అంటే చాలా బాధాకరం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తుంటే అసెంబ్లీ పార్లమెంటు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి నాయి బ్రాహ్మణ జేఏసీగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, నాయి బ్రాహ్మణులకి ఎమ్మెల్సీ స్థానం కల్పించాలి. గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేసే యంత్రాలుగానే నాయి బ్రాహ్మణులు మిగిలిపోయారు. అత్యంత వెనుకబడినటువంటి కులాల్లో ఒకటైన నాయి బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం కల్పిస్తారని నాయి బ్రాహ్మణ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాయి బ్రాహ్మణులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు అధికమవుతున్న దృష్ట్యా నాయి బ్రాహ్మణులకు ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక భూములు స్వామీజీలకు ఇస్తూ ఉన్నారు. అలాగే అనేక సంస్థలకి భూములు ఇస్తూ ఉన్నారు. నాయి బ్రాహ్మణులకి రాష్ట్ర కార్యాలయానికి 5 ఎకరాల స్థలం రాజధాని ఏరియాలో ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, నాయి బ్రాహ్మణ ఫెడరేషను నిర్వీర్యమైపోయింది గతంలో. ఈరోజు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కు కొంత నిధులు కేటాయించడం ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా సెలవులు రంగంలో ఇతర కులాలు వచ్చి మరి చౌర వృత్తిని దెబ్బతీస్తూ ఉన్నాయి. కాబట్టి ఆధునికమైనటువంటి సెలవులకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని, దానిలో సబ్సిడీ కూడా ఇస్తే మరింత ఆనందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేకాదు, ఈ రోజున దేవాలయ భూములకి పట్టాదారు పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి పేటెంట్ హక్కు కూడా చౌర వృత్తికి కావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలో భాగంగా ఈరోజు వినుకొండ రావడం జరిగింది. దానిలో భాగంగా మరి పత్రికా విలేకరులతో సంభాషించడం సంతోషదాయకం. మరి కాబట్టి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు గుర్తించి మాకు ఉన్నటువంటి సమస్యల్ని నివృత్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మాచర్ల మండలం విజయపురి సౌత్లో బాబు జగజ్జన్ రాయ్ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు ఊరే మార్కు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేతలు జగజ్జన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు, బసివిరెడ్డి, స్థానిక ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఊరే మధు, ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టిన మహానుభావులలో ఒక గొప్ప మహానుభావుడు మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఇందాక చెప్పినట్టు అంబేద్కర్ గారు, పూలే గారు, జగజ్జీవన్ రావు గారు. ఈరోజు జగజ్జీవన్ రావు గారు జయంతి కాబట్టి జగజ్జీవన్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను నేను. వారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు పుట్టారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు, మన భారతదేశం మొత్తానికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా భారతదేశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి మనకన్నా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే స్కూల్స్ అన్ని హాలిడేస్ కాబట్టి. అలాంటి జగజ్జీవన్ రావు గారు మొట్టమొదటిసారి బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆ రోజు నుంచి వెనక తిరగకుండా పార్లమెంటరీగా ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫస్ట్ కార్మిక మంత్రిగా అయిన భారతదేశంలోనే అతి చిన్న వయసులో కార్మిక మంత్రి అయిన గొప్పతనం మన జగజ్జీవన్ రావు గారు. ఒక్క సెకండ్ పైన ఇక్కడ ఉన్న మనం ఏముంది వస్తారులా సరిపోతారులే నుంచి నువ్వు తర్వాత ఎందుకంటే అంట. తెలుగుదేశం పెద్దలకు ధన్యవాదాలు. స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బాబు జగజ్జీవన్ రావు గారు వారు బీహార్లో జన్మించారు. మన ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు బీహార్ పట్నంలో జన్మించారు. వారు సైన్స్ గ్రాడ్యుయేట్ గా ఆయన పట్టాన్ని పొంది ఉన్నారు. ఆ వయసులోనే వారు అతి చిన్నతనంలోనే సైన్స్ గ్రాడ్యుయేట్ గా పట్టా పొంది ఉన్నారు. వారు ఈ రాజకీయ జీవితంలో అతి చిన్న వయసులో వారు ఆ యొక్క రాజకీయ చరిత్రను నేర్చుకుని దిశలుగా వ్యాప్తి చెందుతూ వారు జీవితం అంతా కష్టాలతోనూ చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ఒక పార్లమెంటేరియన్ గాను ఒక రక్షణ మంత్రి గాను 1974 నుంచి వారు 1970 నుంచి 74 వరకు వారు రక్షణ మంత్రిగా ఈ భారతదేశానికి ఒక మెయిన్ లీడర్గా వ్యవహరించారు. రక్షణ అంటే మీకు తెలుసు, ఇప్పుడు పాకిస్తాన్ నుండి కానీ చైనా నుండి కానీ నుండి ఇతర దేశాల నుండి అధిక శక్తి ఉపయోగించి వారి అందరినీ ఎదుర్కొని వారి యొక్క స్నేహభావానికి చదువు చూపుతూ మన దేశానికి రక్షణ మంత్రిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.